ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవుని కరుణా హస్తమే మన విజయ రహస్యం. తన దేవుని కరుణా హస్తము తనకు తోడుగా నున్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. ఎజ్రా యెరూషలేముకు సురక్షితంగా చేరుకోవడానికి కారణం అతని తెలివి, శక్తి లేదా ప్రణాళికలు కాదు, దేవుని కరుణా హస్తం అతనికి తోడుగా ఉండడమే. అందుకే ప్రమాదాలతో నిండిన ప్రయాణం కూడా విజయవంతమైంది. మన జీవిత ప్రయాణంలో కూడా ఎన్నో సవాళ్లు, అనిశ్చితులు, అడ్డంకులు ఎదురవుతాయి. కానీ దేవుని కరుణా హస్తం మనపై ఉన్నప్పుడు ఆయన మనలను కాపాడి నడిపించి మన గమ్యానికి చేర్చుతాడు. మన విజయానికి మూలం మన సామర్థ్యం కాదు, దేవుని కృప. కాబట్టి ప్రతిరోజు దేవుని సన్నిధిని కోరుకుంటూ ఆయన కరుణా హస్తంపై ఆధారపడుతూ జీవించాలి. దేవుని హస్తం మనతో ఉంటే ఏ మార్గమైనా సురక్షితమవుతుంది. దేవుని కరుణా హస్తమే మన జీవితానికి నిజమైన రక్షణ. దేవుడు తన చేయి పట్టుకున్న వారిని సురక్షితంగా నడిపిస్తాడు. ప్రతి ప్రయాణాన్ని ప్రార్థనతో దేవునికి అప్పగించాలి. ప్రార్థన. ప్రభువైన యేసు, నీ కరుణా హస్తం మా జీవితాలపై ఎల్లప్పుడూ ఉండునట్లు ప్రార్థించుచున్నాము. మా ప్రతి అడుగును నీవే నడిపించి ప్రతి ప్రమాదం నుండి మమ్మలను కాపాడుమని యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.